పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం. సత్యదర్శనం కోసం, ఆత్మదర్శనం కోసం, సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి ఎందుకు తెలుసుకుంటామంటే మన ఆత్మ ప్రణాళిక తెలుసుకోవడానికే. నేటి సత్యదర్శనంలో ఆత్మ ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఆత్మ ప్రణాళిక అంటే ఏంటి, ఆత్మ ప్రణాళిక తెలుసుకోకుండా అడ్డుపడేది ఏంటి, ఆత్మ ప్రణాళికను తెలుసుకోవడానికి ఉపయోగపడేటివి ఏంటివి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మనం పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుష్మిత గారి ద్వారా, వారు స్పిరిచువల్ కోచ్గా కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇస్తున్నారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఏంటి ఈ ఆత్మ ప్రణాళిక ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు పితామహ పత్రి గారు, పత్రిజీ అండ్ స్వర్ణమాల మేడం, అండ్ నాకు ఈ ధ్యాన పరిచయం చేసిన సాయి ప్రభామమ్మ గారికి, అందరికి కూడా మై హార్టెస్ట్ గ్రాటిట్యూడ్ అండి, మై థ్యాంక్ఫుల్నెస్. అండ్ ఆత్మ ప్రణాళిక, సోల్ ప్లాన్ అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి వచ్చామండి. జస్ట్ ఇట్స్ ఏ జాయ్ఫుల్ షేరింగ్ అనుకుందాం. సో ఆత్మ ప్రణాళిక అంటే ఫస్ట్ మనకి స్పిరిచువల్ టచ్ లేనప్పుడు ఆత్మ అంటే ఏదో వేరే విధంగా అనుకుంటూ వస్తారు అందరూ. కానీ యాక్చువల్గా ఆత్మ, ద సోల్ అనే బదులు ద స్పిరిట్ అని చెప్పొచ్చు. బికాస్ ద స్పిరిట్ అంటే ఒక డివైన్ స్పార్క్ ఉంటుంది దాంట్లో. సోల్కి ఎప్పుడైతే ఆ డివైన్ స్పార్క్ లేదో అది కేవలం ఒక వైబ్రేటింగ్ ఎనర్జీ మాత్రంగానే మిగిలిపోతుంది. వెన్ ఎవర్ ద డివైన్ స్పార్క్ ఎప్పుడైతే ఆ సోల్లోకి ఎంటర్ అవుతుందో, ఆ సోల్కి ఒక, అంటే అక్కడి నుంచే వచ్చాం మనం, ఆ ఫ్రాగ్రెన్స్ నుంచే వచ్చాం, ఆ దివ్యత్వం నుంచే మనం ఈ భూమి మీదకి మానవులుగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. అది మన సోల్ ప్లాన్. సో సోల్ ప్లాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి మీద జన్మ తీసుకోవడానికి ఎంచుకోబడినప్పుడు మనము ఆ దివ్యత్వం నుంచి, అంటే ఆ భగవతత్వం నుంచి ఒక పార్ట్ ఇక్కడికి మనకి ఆత్మరూపంలో మనం ప్రయాణం చేస్తూ భూమి అనే స్కూల్ మీదకి వస్తాం. అంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే మనం స్కూల్కి పంపిస్తాం. చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తాం, తర్వాత హయ్యర్ క్లాసెస్, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలా వాళ్ళు నేర్చుకోవడానికి పంపిస్తాం. సో ఎర్త్ అనేది, మన పత్రిజీ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఎర్త్ అనేది ఒక బ్యూటిఫుల్ స్కూల్ లాంటిది. అంటే మనందరం ఇక్కడికి ఈ స్కూల్కి నేర్చుకోవడానికి వచ్చాం. సో ఈ ఎర్త్ అనే ప్లానెట్ అనేది ఒక ఛాలెంజింగ్తో కూడుకున్నవి, లేకపోతే ఒక క్రియేటివ్ ఎనర్జీతో కూడుకుంది కూడా అనుకోవచ్చు మనం. సో ద సోల్ ఎప్పుడైతే, ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే ఆ దైవత్వం నుంచి విడివడిపోయి భూమి మీదకి మానవ జన్మ తీసుకోవడానికి వస్తుందో, దాన్ని, ఆ ప్లానింగ్ని ముందు ఒక స్కెచ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక టూర్కి వెళ్ళాలంటే 4-5 రోజులు ఎంతో ప్లాన్ చేస్తాం. ఒక 1 నెల రోజుల ముందు నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ ఫుడ్ తినాలి, లేకపోతే ఏ బట్టలు వేసుకోవాలి, ఇక కంటిన్యూస్గా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఎవరితో? మన ఫ్యామిలీ మెంబర్స్తో చేస్తాం, మన ఫ్రెండ్స్తో చేస్తాం. అంతకుముందు ఆ ఏరియాకి వెళ్ళొచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకుంటాం. అట్ ద సేమ్ వే ద సోల్ కూడా, ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఈ భూమి మీద జన్మ తీసుకోవాలంటే పైన తను ఇలాంటి ప్లాన్సే, ఇలాంటి స్కెచ్లే వేసుకుంటుంది. మరి ఇదంతా తెలుసుకోవడం ఎలా? తెలుసుకోవడానికి అడ్డుపడేది ఏంటంటారు? యాక్చువల్గా వచ్చిన తర్వాత మనం మర్చిపోతాం కదా. అవును, మర్చిపోవడం ఒక వే. తెలుసుకోకుండా అడ్డుపడేటివి ఏంటి? అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. అవును. యాక్చువల్గా ఈ సోల్ ప్లాన్ అనేది ఎందుకు మర్చిపోవడం జరుగుతుంది అంటే, భూమి అనే డైమెన్షన్కున్న ప్రధానమైన గుణం అది. బికాజ్ మనకు అంతా కూడా సోల్ యొక్క భావం తెలిసినప్పుడు నువ్వు ఇక్కడ ఎర్త్ దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సింది ఏముంటుంది? నువ్వు ఇక్కడున్న రిలేషన్షిప్లో నువ్వు కాంట్ ఫిట్ అనమాట. ఇక్కడున్న డైమెన్షన్స్కి నువ్వు ఫిట్ అవ్వవు. ఎప్పుడైతే హ్యూమన్ బాడీ తీసుకొని, మానవ శరీరం తీసుకొని ఫస్ట్ ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆ మాయ అనేది ఎంటర్ అవుతుందని మనం అన్ని మనం చదువుతూ వచ్చాము, పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే, ఇంటలెక్ట్ బుక్స్లో, స్పిరిచువల్ బుక్స్లో కానీ. ఎందుకంటే ఆ రిమెంబరెన్స్, అంటే ఆ గుర్తు కనుక మనకు ఉంటే, ఆ సోల్ యొక్క తత్వం ఏంటి, మన నిజతత్వం ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు ఈ గేమ్ అంతా కూడా, అంటే ఈ బ్యూటిఫుల్, ఈ నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా జరగదు. అందుకని సోల్కి ఏమైపోయిందంటే, భూమి మీద, అంటే ఈ ఎర్త్ 3D డైమెన్షన్ యొక్క గ్రిడ్లోకి ఎప్పుడైతే సరే ఎవరు ఎంటర్ అయినా కూడా, అంటే ఒక అవతార మూర్తులు ఎంటర్ అయినా కూడా వాళ్ళకి
ఆ గ్రిడ్ యొక్క దీన్ని బట్టి ఫస్ట్ మర్చిపోతారు. అందులో అది hook అయిపోయి కొన్నాళ్ళు కంపల్సరీ మర్చిపోతారు. అది అంతే. ఇంకా అంటే భూమి మీదకి రావడం మర్చిపోతాం మనం. ఎలా అయితే మనం బిఫోర్ ఇన్కార్నేషన్స్ గురించి కానీ మన సోల్ డిజైన్ గురించి కానీ మర్చిపోవడానికి ప్రధానంగా అంటే ఏమి అలా వస్తుంది అంటే, సో నీకు అవన్నీ గుర్తు ఉన్నప్పుడు ఇక్కడ ఈ రిలేషన్షిప్లో నేర్చుకోవడానికి ఏమి ఉండదు, అన్నీ ఈజీగానే తీసుకుంటావు. నువ్వు ఛాలెంజెస్ అన్నీ కూడా ఒక టాస్క్ లాగా తీసుకో లైఫ్లో. సో కామన్గా ఎవ్రీథింగ్ ఇంతే కదా అనుకుంటారు. సో ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లోడికి నువ్వు మొత్తం నేర్పించేస్తే స్కూల్కి పోయి వాడు ఏం నేర్చుకుంటాడు? నాకు వచ్చిపో, నేను ఇంట్లోనే ఉంటానంటాడు. మరి ఇంకా నీ ఎవల్యూషన్ ఇక్కడ ఏంటంటే ఆత్మ ప్రణాళిక ఎందుకు వేసుకొని వచ్చాము? ఒక సోల్ లెవెల్లో నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ నేర్చుకొని నువ్వు ఎవాల్వ్ అవడానికి, అంటే పరిణామం చెందడానికి. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి పరిణామ క్రమంలోనే ఉంటుంది. అంటే మర్చిపోవడం కూడా ఆత్మ ప్రణాళికలో భాగమే. మర్చిపోకపోతే ప్రమాదమే. కానీ ఎప్పుడో మళ్ళీ ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు గుర్తుకొస్తుంది. అంటే మర్చిపోవడం ప్రణాళికే, ఒకానొక సమయంలో గుర్తు తెచ్చుకోవడం కూడా ప్రణాళికలో భాగమే. మరి ఇప్పుడు అవకాశాలు వచ్చిన ఆత్మ ప్రణాళిక తెలుసుకోకుండా అడ్డుపడేటి ఏంటి అంటారు? అర్థమైనా కూడా అడ్డుపడుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఇక్కడ హ్యూమన్ ఫామ్ బాడీలు తీసుకొని మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతాము. మన చుట్టూ ఉన్న డైమెన్షన్స్లో మనం బతకడానికి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. అంటే ఈ ఫిజికాలిటీస్కి కావాల్సినవి అన్నీ మనం నిరంతరం చేస్తూనే ఉన్నప్పుడు సోల్కి ఏమవుతుందంటే కొంత ఈగో వస్తుంది. సొసైటీ పరంగా వాళ్ళకి రుద్దబడిన చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడు ఒక హిందూ ఫ్యామిలీలో పుడితే వాడికి హిందూయిజం గురించి చెప్పడం జరుగుతుంది. క్రిస్టియన్ ఫ్యామిలీలో మనస్సు ఎక్కువ డామినేట్ చేస్తుంది. అంటే మైండ్ ఎక్కువ ఏమవుతుంది, సోల్కి ఈగో ఉండడం జరగదు, సోల్కి ఉండదు. బాడీ తీసుకున్న తర్వాత ఆ బాడీ పరమైన మైండ్ తో ఆలోచిస్తుంది. అప్పుడు ఆ హయ్యర్ సెల్ఫ్ నుంచి కనెక్టివిటీ తగ్గుతుంది. అంటే నీ దివ్యత్వం నుంచి నీ కనెక్టివిటీ తగ్గుతుంది. తగ్గిపోయి నువ్వేంటి అనేది నీకు గుర్తు లేకుండా పోతుంది. తెలిసిన అవకాశాలు వచ్చినా మైండ్ ఒప్పుకోదు. బానే ఉన్నాను కదా, ఫిజికల్ గా చేయాలి కదా, ఇవన్నీ ఎందుకు అని అడ్డుపడేది మనస్సు, అహంకారం. ఓకే, మైండ్ కున్న నేచరే అది. అంతే కదా, అడ్డుపడమే మైండ్ కున్న. అందరికి అడ్డుపడుతుంది, కానీ దాన్ని శూన్యం చేయడమే సాధన కదా. అయితే ఇప్పుడు స్పిరిచువల్ గా పర్సన్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఫ్రాగ్రెన్స్, అసలైన నిజతత్వము, ఆత్మ యొక్క నిజతత్వం ఏంటి? దైవత్వమే కదా. ఎవాల్వ్ అవడానికి ఇక్కడ భూమి మీదకి వచ్చిన ఆత్మకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజ్లో కొన్ని లైఫ్ టైమ్స్ తీసుకున్న తర్వాత, కొంతమంది ఏమో కొన్ని లైఫ్ టైమ్స్లో ఈజీగా తెలుసుకోగలుగుతారు వాళ్ళు ఏంటని, కొంతమందికి ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ ప్లాన్లో భాగమే. అంటే ఇదే రీజనా కొంతమంది ఇలా ఒక్క సంఘటన జరగంగానే వెంటనే వాళ్ళ గురించి తెలుసుకోవడం, కొంతమంది తెలుసుకోవడానికి వచ్చిన అవకాశాలను కూడా దూరం పెట్టడం, అంటే అక్కడ తెలుసుకున్న పక్కకి వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ సోల్కి ఏం జరిగిందంటే భగవంతుడు మన హయ్యర్ సెల్ఫ్ మనకి ఇచ్చిన చాయిస్ ఇచ్చారు. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మానవుడు జన్మ తీసుకున్నందుకు. సో దాన్ని ఏమంటాం మనం? ఫ్రీ విల్ అంటాం మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో. అంటే నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చాయిస్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ అన్నమాట. రావాలా వద్దా, సాధన చేయాలా వద్దా, కంటిన్యూ చేయాలా వద్దా, మన చాయిస్. అక్కడే ప్రాబ్లం అవుతుంది. నేను ధ్యాన పరిచయం నాకు అయిన కొత్తలో ఆన్ అండ్ ఆఫ్లో చేస్తూ ఉండేదాన్ని ధ్యానం. ఒక 1 or 2 years నాకు తెలుసు ధ్యానం అంటే ఏంటో అనేది, బేసిక్ నాలెడ్జ్ నాకు తెలుసు. ధ్యానం వల్ల వచ్చే ఉపయోగాలు నాకు చిన్నప్పుడే తెలుసు. బట్ ఎక్కడ ఏం అడ్డుపడుతూ ఉంటుంది? అక్కడ ఆ నీడ్ రాలేదు కొన్ని ఇయర్స్. ఫస్ట్ ఒక నెసెసిటీ, ఒక నీడ్ వస్తుంది. ఇప్పుడు అదే అడగబోతున్నాం. ఇప్పుడు మీరు MBA HR చేసి, HR అంటే బాగా హెక్టిక్ జాబ్లో ఉంటారు కదా, MBA HR చేసి టూ మచ్ ఆఫ్ యువర్ మైండ్, టాలెంట్ యూజ్ చేసే ఆ టైము, ఆ ప్లేస్ నుంచి మీరు ఆత్మ ప్రణాళికకి ఎలా కనెక్ట్ అయ్యారు? నంబర్ 1, ఆత్మ ప్రణాళిక గురించి తెలుసుకోకముందు మీ లైఫ్ ఎలా ఉంది, తెలుసుకున్న తర్వాత ఎలా ఉందా? ఓకే, యాక్చువల్లీ ఆత్మ ప్రణాళిక, ఆత్మ అంటే నాకు అంతకుముందు ఏం తెలీదు, ఇంత ప్రొఫౌండ్ నాలెడ్జ్ లేదు నాకు. యోగా అవన్నీ నాకు పరిచయం చిన్నప్పుడు మా మదర్ ద్వారా. సో కొంత నాలెడ్జ్ ఉంది, హెల్త్ పరంగా ఇష్యూస్, హెల్త్ ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసు. సో ముందు అంటే ఐఎమ్ హ్యావింగ్ చాలా నాకు దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, నా మీద నాకు నమ్మకం చాలా ఎక్కువ అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్ లాగా రెస్పెక్ట్ అంట, నేను ఎస్టీమ్ గా కూడా పోను, అలా ఉండేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే వాట్ ఎవర్ నేను ఎక్స్పీరియన్స్ అయితేనే నమ్ముతాను. ఓకే,
నాకు ధ్యానం ఫస్ట్ చెప్పబడినప్పుడు నేను బిలీవ్ చేయలేదు, ఎందుకంటే నేను కూర్చొని చేసే పొజిషన్లో అప్పుడు లేను. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్, చాలా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చాయి. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ దట్. ఇప్పుడు ఏదైనా జరిగి రావడం వేరు, సడన్గా వచ్చేయడం వేరు. లైఫ్లో సడన్గా వచ్చాయి. సో ఐ వాజ్ కంప్లీట్లీ బెడ్ రీడన్. నేను బెడ్ రీడన్లోకి వెళ్ళిపోయేంత వచ్చాయి అనమాట, రెస్ట్లో, బెడ్ రెస్ట్. అప్పుడు నేను ధ్యానం వల్ల మనకి మెంటల్గా బాగుంటుంది అని చెప్పి ధ్యానం నేర్చుకోవడం జరిగింది. నేను కూర్చొని కూడా చేయలేకపోయాను అప్పుడు. సో నేను పడుకొని మ్యూజిక్ పెట్టుకొని, సార్ది ఫ్లూట్ మ్యూజిక్, అప్పుడు నాకు పత్రి సార్ అంటే కూడా తెలియదు. ఇయర్లో ఇదంతా 2000 లైక్ దట్ 2000 అలా అనమాట. అలా కొన్ని రోజులు చేశాను, రోజుకు ½ an hour. ఎందుకంటే అప్పుడు ఆ కనెక్షన్ లేదు, అంటే హార్ట్ఫుల్ కనెక్షన్ టు మై ఇన్నర్ సెల్ఫ్. అంటే నాకు లోపల ప్రయాణం చేయాలి, ఇవన్నీ మాటలు వింటున్నామే కానీ శ్వాసను పట్టుకోవాలి, లోపల ప్రయాణం చేయాలంటే బ్రెత్ ఈజ్ ద ఓన్లీ కీ టు కనెక్ట్ అవర్ ఇన్నర్ సెల్ఫ్ అనేది తెలుసు. బట్ అప్పుడు మిరాకిల్స్, ఫస్ట్ మన ధ్యానంలోకి వచ్చినప్పుడు సమ్ మిరాకిల్స్ ఇట్ విల్ హ్యాపెన్. అలాంటివి కొన్ని, నేచర్తో మాట్లాడడం, ప్లాంట్స్ చనిపోతుంటే ప్లాంట్స్తో మాట్లాడితే అవి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేవి. మా బాల్కనీలో బీస్ ఉండేవి, హనీ బీస్ ఉంటాయి కదా, అవి గూడు కట్టుకునేవన్నమాట. అప్పుడు వర్షం పడితే మేము బాల్కనీలోకి వెళ్ళి ఐ యూస్ టు ఎంజాయ్ దేర్. అలా అవి ఉంటే వెళ్ళలేకపోయేదాన్ని. సో నేను, మీరు ధ్యానంలో ఏదనుకుంటే అది జరుగుతుందని చెప్పినప్పుడు వెళ్తే నేను అనుకోగానే అవి వెళ్ళిపోయేవి అనమాట. మీ హెల్త్ని ఎట్లా, అంటే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడే మీరు సాధన సివియర్గా చేశారా ఏంటి? హెల్త్ ఎక్స్పీరియన్సెస్ అట్లా పెడదాం దాన్ని. ఇప్పుడు మీరు అంటే ఆత్మ ప్రణాళిక తెలుసుకోవడానికి ఒక సంఘటన ఏర్పడింది అనేది మీరు చెప్పేది అర్థమైంది, రైట్? ఇప్పుడు ఆత్మ ప్రణాళిక అర్థమైన తర్వాత ఏం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్? ఆత్మ ప్రణాళిక అర్థమైన తర్వాత మనం ఎవరిని జడ్జ్ చేయము, బ్లేమ్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని మనకు పత్రికారు చెప్పిన దానికి ఆ మీనింగ్ మనకంతటి మనకే బాగా మీరు మీ ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నారా? తెలుసుకున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు అది తెలీదు, మనకి సొంతంగా అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడే, అంటే నా తత్వం అది కాబట్టి నాకు అవి వచ్చాయి అనమాట. ఎందుకు అలాంటిది వచ్చి నేను రియలైజ్ అయినప్పుడే నాకు ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అని ఎప్పుడైతే నేను బ్లేమింగ్ గేమ్ని స్టాప్ చేయడం జరిగిందో, సో ఐ కనెక్టెడ్ వెరీ ఇన్నర్లీ టు మై సోల్ కాన్షియస్నెస్ అండ్ మై సోల్ ప్లాన్. ఇదంతా నా సోల్ ప్లాను. సో ఐ డిజైన్ మై బర్త్, ఐ డిజైన్ మై పేరెంట్స్, ఏ పేరెంట్స్కి పుట్టాలి. సో ఐ డిజైన్ మై హస్బెండ్, ఇన్లాస్, హౌస్, ఎవ్రీథింగ్. ఐ డిజైన్ మై ఇల్నెస్ ఈవెన్. ఎందుకంటే ఆ ఇల్నెస్ వల్ల నేను గుర్తు చేసుకోవాలి, అవేకన్ అవ్వాలి, అక్కడ గుర్తు చేసుకోవాలని ఎందుకు వచ్చాను. ఇప్పుడు ఇదే అసలు పాయింట్. అంటే ఆత్మ ప్రణాళికకు అడ్డుపడేది ఏంటి అంటే బ్లేమ్ గేమ్. ఫిజికల్గా అన్ని వాళ్ళ ద్వారా జరిగింది, వీళ్ళ ద్వారా జరిగింది అని అనుకుంటూ ఆ మైండ్ ఆక్యుపెన్సీలో ఉండడమే అడ్డుపడే ఇది. ఎంతమంది ఎన్ని అడ్డుపడ్డా ఒక్కొక్కసారి గుర్తు చేస్తుంది. అది బాడీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఒక సిచ్యువేషన్ కావచ్చు, మెంటల్ ఇల్నెస్ కావచ్చు, గుర్తు చేస్తుంది అనేది మీ ద్వారా అర్థమైంది. అది ఆత్మ ప్రణాళిక తెలుసుకోవడానికే గుర్తు చేయబడతాయి ఇవన్నీ. ఓకే, మరి ఇప్పుడు మీరు ఆత్మ ప్రణాళిక తెలుసుకున్నారు, మీ పేరెంట్స్ని మీరే ఎంచుకున్నారని, హస్బెండ్ని కూడా మీరే ఎంచుకున్నారు, ఇన్లాస్ని కూడా మీరే ఎంచుకున్నారు. తెలుసుకోక ముందు వాళ్ళతో మీకున్న కనెక్షన్ ఎలా ఉండింది, తెలుసుకున్న తర్వాత మీ రిలేషన్షిప్లో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? అంటే రిలేషన్షిప్ అంటే ద అదర్ పర్సన్స్ ఎవరు చేంజ్ అవ్వరు ఇక్కడ. మన పర్సెప్షన్ లెవెల్, అంటే మనం చూసే, మనము థింక్ చేసేది, మనం ఎలా తీసుకుంటున్నాం లైఫ్ అనేది, అది కంప్లీట్గా మారిపోయింది ఇక్కడ. సో ఇదంతా నాది, నేను వచ్చాను ఇక్కడ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇక్కడికి రావడమైనా ఎవ్రీథింగ్ వాజ్ అ ప్లాన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాన్. ఈ ప్లాన్లో మనం ఎవరిని మీట్ అవుతాము, ఎవరి ద్వారా కొంత నాలెడ్జ్ తెలుసుకుంటాము అనేది అంతా కూడా ఒక ప్లాన్ అనమాట. అయితే ఇక్కడ మైండ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మైండ్ గేమే ఎక్కువ ఉపయోగిస్తాం. ఎందుకు అంటే మనం ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటాం వాళ్ళకి. ఇట్స్ ఎ లూప్ అనమాట. అది తెలిసినా కూడా, ఒక స్పిరిచువల్ అవేకన్ పర్సన్ కానీ ఇది స్పిరిచువల్ ప్లాన్ అని తెలిసినా కూడా, వెన్ యు ఆర్ ఇన్ టు దట్, ఎప్పుడైతే మనం దాంట్లో ఉంటామో, ఆ రోల్ ప్లే చేస్తామో, ఒక వైఫ్గానో, ఒక హస్బెండ్గా, ఒక డాటర్గా, ఒక సిస్టర్గా, మేబీ మదర్గా, సో అట్లానే రియాక్ట్ అవుతాం మనం. కాకపోతే పాత్రలో హుక్ అయ్యి రియాక్ట్ అవుతాం, రెస్పాండ్ అవ్వము. ఒక సమ్ టైమ్స్ రియాక్ట్ కూడా అవుతాం. సో రెస్పాండ్కి రియాక్ట్కి చాలా తేడా ఉంటుంది. అవి రియాక్ట్ అవ్వడం తగ్గుతూ వస్తుంది. ఈ సోల్ ప్లాన్ అర్థమైతే రియాక్షన్ ఉండకుండా రెస్పాండ్ అవుతాం. ఇది నా పాత్రనే, వాళ్ళకు కూడా స్క్రిప్ట్ ఇచ్చింది నేనే. అండ్ ఇక్కడ ఈ సోల్ ప్లాన్ లో భాగంగా నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫ్యామిలీని ఏదైతే చూస్ చేసుకుంటామో, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సోల్ కాంట్రాక్ట్ వాళ్ళతో.
మనం కాంట్రాక్ట్ కూడా ఉంది. కాంట్రాక్ట్ ఉంది అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మనం అంతా ఎలా అయితే చెప్పాను కదా, ఒక టూర్కి వెళ్ళాలంటే అంతకు ముందు వెళ్ళొచ్చిన వాళ్ళతో అలా డిస్కస్ చేస్తాము, మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అండ్ ఎవ్రీబడి. అలానే ఈ సోల్ కాంట్రాక్ట్స్ అప్పుడు కూడా కొంతమంది ఎల్డర్ పీపుల్, అంటే మనం జన్మ తీసుకోకముందు మన సోల్ ఉన్నప్పుడు ఈ భూమి మీదకి వెళ్ళేటప్పుడు మన లైఫ్ ఛాలెంజెస్ అన్నీ మనం ఎంచుకొని వచ్చేటప్పుడు ఆ ఎల్డర్ పీపుల్ అంతకుముందు ఉన్న వాళ్ళ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అలా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ట్రావెల్ చేసి మనల్ని ఎప్పుడు ట్రిగర్ చేస్తుంటారు కొన్ని పాయింట్స్ నుంచి నేర్చుకోవడం కోసం సోల్ కాంట్రాక్ట్ తో తీసుకొని వచ్చాం. పేరెంట్స్ కావచ్చు, ముఖ్యంగా పేరెంట్స్ కన్నా కూడా లైఫ్ పార్ట్నర్ తో, ఇన్లాస్ తో ఉంటది అసలు సీసలైన లర్నింగ్. ఎక్కువ కాంట్రాక్ట్ కొంతమందికి ప్రొఫెషనల్ ఉండొచ్చు, కొంతమందికి పేరెంట్స్ తో ఉండొచ్చు. ఇప్పుడు మరి లైఫ్ పార్ట్నర్ ప్లస్ ఇన్లాస్ తో ఉన్న కాంట్రాక్ట్ ని సోల్ ప్లాన్ అంటే నేనే వీళ్ళని తెచ్చుకున్నా, అక్కడ వరకు అర్థమైంది. ఈ సోల్ కాంట్రాక్ట్ ఎలా అర్థం అవుతుంది అంటారు? అదే చెప్తున్నాను ఇందాక, మైండ్ ఎప్పుడు కూడా మనకి ఆ సోల్ కాంట్రాక్ట్స్, సోల్ కాన్షియస్ నుంచి పక్కకు తిప్పేస్తుంది. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ కానీ ఏదైనా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కానీ యూ రియాక్ట్ ఓన్లీ, మోస్ట్లీ రెస్పాండ్ అవుతాం, అంటే మళ్ళీ రియలైజ్ అవుతాం. ఈ ఎప్పుడైతే స్పిరిచువల్ టచ్ అనేది ఉందో ఆ డీప్ రూట్స్ లోకి వెళ్తుంది మైండ్. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఒక 1 or 2 days దాన్నే పట్టుకొని ఒక చైన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోము, ఆ థింకింగ్ లూప్ లోకి వెళ్ళిపోము అనమాట. ఒక్కొక్కసారి దాదా పార్ట్నర్ మీకు గుర్తు చేస్తుంటారు, ఏంటి అంటే నువ్వు ఇప్పుడు సంగతి మాట్లాడు, ఎప్పుడో సంగతి మాట్లాడతానో, లేకపోతే అంటే నా వైపు ఎందుకు చూపిస్తున్నావు, నీ సంగతి చూసుకో అంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సోల్ కాంట్రాక్ట్. వాళ్ళు మీకు రిమైండ్ చేస్తున్నారు, నిన్ను నువ్వు చూసుకో, నన్ను ఇష్టపెట్టు అన్నప్పుడే అక్కడ అర్థం చేసుకోవాలి. అది మీ ట్రిగరింగ్ పాయింట్. అది ఆ ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే కోపం వస్తుంది అప్పుడు మనకి. అలా అన్నప్పుడు ఎప్పుడైతే మనకి మీరు ఇందాక అడిగారు సోల్ ప్లాన్ లో అడ్డుపడేది మెయిన్ ప్రధానంగా ఏంటి అంటే కోపం అండ్ హేట్రెడ్నెస్, అంటే ఒక రకమైన అసహ్యం లాంటిది. కొన్ని సిచ్యువేషన్స్ అంటే నిన్ను బాగా డౌన్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి లైఫ్ లో, అది కూడా మన పార్టే, మనం ఎంచుకున్న వ్యక్తి మీద బాగా హేట్రెడ్ వస్తుంది. సో సోల్ కాంట్రాక్ట్ వరకు వచ్చాం మనం. అవునండి. ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్, సోల్ ప్లాన్ లో భాగమే సోల్ కాంట్రాక్ట్ కదా. సోల్ కాంట్రాక్ట్ గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా అందరూ ఈవెన్ స్పిరిచువాలిటీ ఉన్నా లేకున్నా ఇబ్బందులు వచ్చేదే రిలేషన్షిప్ ఇంట్లోనే. బయట అందరూ బాగానే ఉంటారు, ప్రొఫెషన్లో బాగానే ఉంటారు, జీతం వచ్చేదాకా జీవితం దగ్గరనే అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా. సోల్ కాంట్రాక్ట్ని అర్థం చేసుకోవడం ఎలా, అర్థం చేసుకున్న తర్వాత ఎలా ఉంటారు అంటే బిఫోర్ ఆఫ్టర్ సోల్ కాంట్రాక్ట్, అండర్స్టాండింగ్ సోల్ కాంట్రాక్ట్. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఒక జర్నీ మంది, కంప్లీట్ హోల్ లైఫ్ జర్నీలో మెటీరియలిజం వేరు కాదు, స్పిరిచువాలిటీ వేరు కాదు, అన్నీ కూడా కలిసే ఉంటాయి. ఎందుకంటే లైఫ్ ఇదే కదా, వన్ లైఫ్. సో దీంట్లో మన ఎడ్యుకేషను, మన క్రియేటివ్ అంటే మన స్కిల్స్, ఎనీ స్కిల్స్, రిలేషన్షిప్ ప్రధానంగా, తర్వాత మెటీరియలిస్టిక్ ఎర్నింగ్స్, అంటే మనము మెటీరియలిస్టిక్ అవి కొనాలి ఇవి కొనాలి, అవన్నీ కూడా వేరు కాదు. నీ రిలీజియస్ థాట్స్ అంటే డివోషనల్ ఆస్పెక్ట్ మన సైడ్ నుంచి, భగవంతుడి పట్ల భక్తి, ఇదంతా కూడా సొసైటీకి ఏదైనా చెయ్యాలన్న తపన, ఇవన్నీ కూడా భాగమే మన లైఫ్లో, దానిలో భాగమే. దాన్ని వేరుగా విభజించి చూసేది కాదు ఇది. ఆ విభజించి చూసే విధానం అనేది ఆ సోల్ కాంట్రాక్ట్, ఆ సోల్ సంగతి, ఆత్మతత్వం గురించి, ఆత్మ ప్రణాళిక గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెటీరియలిస్టిక్ దానిలోనే అదే విధంగానే ఆలోచిస్తారు. ప్రతి కూడా మెటీరియల్ బెనిఫిట్స్లోనే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది ఎగ్జాంపుల్కి వెళ్తే మనకి బాగా అర్థమవుతుంది. ఒక పర్సన్ చాలా ఎర్న్ చేస్తూ ఉంటాడు లైఫ్ మొత్తంలో, బట్ వాడికి మెంటల్ పీస్ ఉండదు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో ఒక ఇల్నెస్, లేకపోతే తనకే ఒక హెల్త్ ఇష్యూస్ వస్తే తన దగ్గర డబ్బు ఉంది, సో నేను ఏదైనా సరే కొనుక్కోవచ్చు, పెద్ద ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఆ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ప్రాబ్లము, దానికి మెయిన్ ప్రధానమైన కారణం ద రూట్ కాజ్ అని పట్టుకోలేరు. ఎప్పుడైతే ద రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అంటే నీకు సైకలాజికల్గా కానీ, నీ ఎనర్జీ బాడీలో ప్రాబ్లం ఉందా, నీ మెంటల్ బాడీలో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా ఒక సోల్ ప్లాన్లు, ఒక సోల్, ఒక ఫ్రాగ్రెన్స్, లేకపోతే ఒక అవేర్నెస్, ఒక స్పిరిచువల్ అవేర్నెస్ ఉన్న పర్సన్కే. అంటే అక్కడ ఎరుక అనేది మిస్ అవుతుంది ఆ లైఫ్లో. ఈ లైఫ్లో ఏంటంటే ఎరుక అనేది
నువ్వు కాన్షియస్గా ఆలోచిస్తావు అంతా కూడా. ఎప్పుడైతే ఆ ఎరుక అనేది లేకపోతే అసలు అది ఆ టచ్చే ఉండదు ఇంకా మనకి. సో పక్కన ఇప్పుడు నీతో పాటు ప్రయాణం చేస్తున్న నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ఎందుకు నీతో కనెక్ట్ అవ్వరు స్పిరిచువల్గా సమ్ టైమ్స్ అంటే ఆ సోల్లో వాళ్ళు తీసుకున్న లైఫ్లో ఆ ఎరుక లేదు. వాళ్ళు జీవించే లైఫ్లో ఆ ఎరుక తత్వాన్ని నేర్పించేది మనకి కేవలం ఏంటి అంటే ఆ స్పిరిచువల్ టచ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇది ఇంకో అల్టిమేట్ విషయం చెప్పారు. ఇప్పుడు ఈ ఆత్మ సాధన చేస్తూ ఆత్మాని తెలుసుకుంటున్నప్పుడు ఇంతకుముందు ఉన్న ఓల్డ్ సర్కిల్ వెళ్ళిపోయి న్యూ సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, అసలు సీసలైన సోల్ కాంట్రాక్ట్ వాళ్ళే వస్తారనే మీనింగ్ ఏంటి? అది చాలామంది అంటూ ఉంటారు కదా, ధ్యాన సాధనకి ముందు నేను చాలా పెద్ద సర్కిల్ ఉండే, అందరితో కమ్యూనికేషన్ ఉండే, ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ అంతా తగ్గి లిమిటెడ్ పీపుల్తో, రైట్ పీపుల్తోనే ఉంటూ ఉంటారు. అంటే ఫిల్టర్ అవుతుంది అక్కడ. నీ సోల్ ప్లాన్ ఏం చేస్తుంది అంటే, మీ సోల్ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఫిల్టర్ చేస్తూ వస్తుంది. అంటే రైట్ పీపుల్ ఉండేటట్టు చేస్తుంది. సమ్ టైమ్స్ దీంట్లో మిమ్మల్ని ట్రిగర్ చేసేవాళ్ళు, మిమ్మల్ని డీవియేట్ చేసేవాళ్ళు ఉంటారు. స్పిరిచువల్ జర్నీలో కూడా మిమ్మల్ని డీవియేట్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. బికాస్ ఎందుకు అంటే వాళ్ళు స్పిరిచువల్ జర్నీని అక్కడ కూడా కొంచెం మైండ్ అనేది ప్లే చేస్తుంది. వాళ్ళకి ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్కి వచ్చిన తర్వాత మాకే తెలుసు, లేకపోతే నేను చెప్పేది వినాలి, సో ఐఆమ్ ఇన్ సో పొజిషన్, సో వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, తెలీదు. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి చెప్పాను నేను, ఆమె ఒక గంట కూర్చొని ఎన్నో ఫీల్ అయింది, ఎంతో ఎనర్జీ ఫీల్ అయింది. మనకు టైం పట్టింది, మనకు ఒక 10-15 ఏళ్ళు పట్టింది. మరి ఎవరు సీనియర్ అక్కడ? 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు సీనియరా ఒక గంటలో కూర్చొని? సో అందుకని మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు. అందుకే పత్రి సార్ ఏం చెప్పేవాళ్ళు, అందరినీ ఆయన ఒక రకంగానే చూసేవాళ్ళు. అందరికీ మనం పాద నమస్కారాలు చేస్తే ఏ గురువు చేయరు, ఆయన మళ్ళీ మనకి చేసేవాళ్ళు అనమాట. ఎవరికి చేస్తున్నారు? బాడీ పరంగా మనకి కాదు, ఫిజికల్ బాడీ కాదు, ఫిజికల్ బాడీ కాదు, నీ ఆత్మతత్వానికి చేస్తున్నారు. లోపల ఉన్న సోల్ ని, సోల్ ప్లాన్ ని, సోల్ కాంట్రాక్ట్ ని చూస్ చేస్తున్నారు. ఇది అల్టిమేట్ పాయింట్. అసలు స్పిరిచువల్ జర్నీలో కూడా చాలా మంది డివియేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదే రైట్ అని, ఈ గ్రూపే రైట్ అని, ఈ మాస్టరే రైట్ అని, ఈ మాస్టరే బాగున్నారని పట్టుకోవడాలు, ఆ గ్రూప్ కి క్లింగ్ అయి ఉండడం, మొత్తం అదే గ్రూప్ రైట్ గ్రూప్ అని అన్ననే పట్టుకొని బయటికి వెళ్ళకపోవడం, లేదా ఒకే బుక్ ను పట్టుకొని బాగుందని దాన్ని రిపీటెడ్ గా పట్టుకొని కూర్చోవడం. సార్ పత్రిజీ ఇవి చెప్పారు, ఎక్కడ ఏ గురువుని, ఏ పుస్తకాన్ని ఎక్కడ ఆగొద్దని. మెడిటేషన్ నేర్పించే వాళ్ళకు కూడా ఒకసారి నేర్పించి, ఒక వీలైతే 40 days నేర్పించి వదిలేసేయాలి. లెట్ దెమ్, దే హ్యావ్ టు గ్రో అని. ఇది అల్టిమేట్ పాయింట్. స్పిరిచువల్ జర్నీలో కూడా డీవియేట్ చేసే వాళ్ళు ఉంటారు. నీ ఆత్మతత్వంతో ఎంత స్ట్రాంగ్ ఉన్నావు అనేది మళ్ళీ అక్కడ మనకే టెస్ట్ అన్నమాట. అనుకున్నాం కదా మనం అంత ఛాలెంజెస్ ఇక్కడ అని చెప్పి, ఆ ఛాలెంజింగ్ ప్యాటర్న్ ఎక్కడ ఎక్కువ అవుతుంది అంటే ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాతే వస్తాయి ఛాలెంజెస్ ఎక్కువ. రైట్, అదొకటి. ఓల్డ్ పీపుల్ అందరూ ఫిల్టర్ అయిపోతున్నారు అనుకుంటున్నాం కదా, కాదు. ఎక్కడైతే మీకు మ్యాచ్ అవుతారో, మీ సోల్ ప్లాన్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు, ఓల్డ్ కావచ్చు, న్యూ కావచ్చు, కొంతమంది వస్తారు. వాళ్ళు ఒక 20 years బ్యాక్ ఉన్న పీపుల్ కూడా మీకు వచ్చి పర్టికులర్ గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వస్తారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ సోల్ ప్లాన్ అనమాట. అంటే కనిపించే ప్రతి ఒక్కరూ మనకి మ్యాచ్ అవ్వరు. ఇప్పుడు హాయ్ హలో అని ఎంతో మందితో మనం మాట్లాడతాం, బట్ ఎవ్రీబడి వచ్చి మనల్ని అవేకన్ చేయరు. కానీ ఫ్యూ పీపుల్ దే విల్ కమ్ టు యువర్ లైఫ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కనెక్షన్, మనకు తెలీదు. ఎగ్జాంపుల్ మా మదర్ వాళ్ళ తన క్లాస్మేట్ ఒక ఆమె కూడా మన మెడిటేటర్, మంచి మెడిటేటర్, మంచి నాలెడ్జ్. ఆమె మళ్ళీ సో మెనీ ఇయర్స్ వాళ్ళకు ఒక రీయూనియన్ ఆఫ్ స్కూల్ జరుగుతుంది కదా, స్కూల్లో పార్టీ, అలా మళ్ళీ రీయూనియన్ అయిపోయి వచ్చారు. ఎందుకు? ఆమె షీఈ్ అ పిరమిడ్ మాస్టర్, ఆమె మంచి ఎన్లైటెన్ మాస్టర్, చాలా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటుంది, బట్ ఇంట్లో నుంచి వెళ్ళదన్నమాట. సో ఆమెకి నాకు ఉంది కాబట్టి కనెక్షన్. షీ కేమ్, మా మదర్ కోసం కదా ఆమె వచ్చింది, నా కోసం వచ్చింది. సో ఆమె వాళ్ళకి నేను క్లాసులు చెప్తుంటా. ఆమె కొంతమంది ఫ్యూ పీపుల్ గ్యాదర్ చేసుకొని రోజు క్లాసెస్ చెప్పమని అడుగుతూ ఉంటాను. ఇది అల్టిమేట్ పాయింట్. అసలు ఇంట్లో నుంచి వెళ్ళలేదు కాబట్టి జూమ్ లోనే చేస్తూ ఉంటుంది అలా అనమాట. అలానే మా ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడెక్కడో కనెక్ట్ అయిన వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఒక స్పిరిచువల్ జర్నీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్ మార్క్ మన మైండ్తో ఆలోచించినప్పుడు ఆన్సర్స్ రావు. రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్ళాను నేను, లాస్ట్ పౌర్ణమికి వెళ్ళాను. సో నా మైండ్తో నేను థింక్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు
సోల్ అన్నమాట. కాకపోతే బాడీకి ఇంపాసిబుల్ ఉంటాయి. బాడీకి ఏంటి సుఖం, లిమిటేషన్స్ ఉంటాయి. వాడికి ఇష్టము బస్సులో ట్రావెల్ చేయడం ఇష్టం ఉండదు, కార్లోనే వెళ్ళాలనో దానికి అడాప్ట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, లేకపోతే నేను ఎలా వెళ్ళాలి, ఇంట్లో పనులు ఉంటాయి, ఏవేవో ఉంటాయి అనమాట. అవన్నీ కూడా థింక్ చేస్తుంది మైండ్. కానీ ఎప్పుడైతే ఆ మైండ్ని తీసేసి పక్కన నువ్వు హయ్యర్ సెల్ఫ్కి, అంటే హయ్యర్ సెల్ఫ్కి నీ సోల్ యొక్క దానికి సరెండర్ అయిపోతావో, అది తెలిసినప్పుడు, స్పిరిచువల్గా నీకు అది తెలిసినప్పుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే విల్ డైరెక్ట్, యువర్ సోల్ ప్లాన్ విల్ డైరెక్ట్, యువర్ సోల్ ఎసెన్స్ విల్ డైరెక్ట్. అంటే యూ హ్యావ్ టు రీయూనియన్ విత్ యువర్, అంటే మనం ఒక యూనియన్షిప్ ఉండాలి, మన మనసులో ఒక అఫర్మేషన్ పెట్టుకోవాలి. ఏంటంటే మన ఇన్నర్ డివినిటీతో, మన ఇన్నర్ దైవత్వంతో మనం కనెక్ట్ అవుతున్నాము, లింక్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ జర్నీ వాళ్ళు గైడ్ చేస్తారు. రైట్. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ చెప్పండి. సాధన చేసి ఆత్మాన్ని తెలుసుకొని ఒక మంచి గ్రూప్లో ఉండి సడన్గా స్కిప్ అయిపోతూ ఉంటారు కొంతమంది. అరే ఇక్కడ కన్నా ప్రాపంచికంగా నేను వెనుకబడ్డానేమో అని, మరి వెనుకబడ్డానేమో అని వెళ్తూ ఉంటారు కదా. ఎందుకని? సోల్ ప్లాన్ నుంచి డివియేట్ అయ్యి మైండ్ విన్నట్ట, లేకపోతే అది కూడా సోల్ ప్లాన్లో భాగమేనా? అది సోల్ ప్లాన్ లో భాగం కాదు. యాక్చువల్ గా ప్రతి ఒక్క సోల్ కి ఎవల్యూషనే ప్రధానమైన భాగం కదా. ఎక్కడున్నా ఎవల్యూషన్. స్పిరిచువల్ గా నువ్వు ఆ వన్నెస్, అంటే ఆ దివ్యత్వంతో, దివ్యత్వాన్ని నీలో ఉన్న దైవత్వము, పైన ఉన్న దైవత్వం ఒకటే, అక్కడి నుంచి నువ్వు వచ్చావు, నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి, ఆ వన్నెస్ రీచ్ అవడమే అల్టిమేట్ గోల్. నువ్వు ఎన్ని లైఫ్ టైమ్స్ అయినా తీసుకో. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ దీంట్లో పడిపోయి ఇది రియాలిటీ అనుకుంటా. మనకి రియాలిటీ ఏంటి ఇక్కడే అనుకుంటాం. ఈ రియాలిటీలోకి వెళ్ళిపోయి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సమ్ టైమ్స్ మన ఫోర్సెస్, అదర్ ఫోర్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి దీంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి. సాధనలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి సడన్ గా స్కిప్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళకి మళ్ళా అలా వెళ్ళిపోకూడదు. ఏదేమైనా కూడా ఆ పాత్రనే పట్టుకోవాలి. అది ఆ స్పిరిచువల్ జర్నీలోనికి నువ్వు రావడం అనేది, ఎవ్రీబడి ఆ డోర్ వరకు వస్తారు. ఆ డోర్ లో నుంచి లోపల ఎంటర్ అయ్యి నువ్వు దాన్ని తీసుకున్నప్పుడే కదా ఏదైనా కూడా వచ్చేది. ఇప్పుడు ఒక ఇన్నర్ లైట్ ని, ఎప్పుడు లైట్ ఉంది, లైట్ లేదని కాదు, ఆహ్వానిస్తేనే కదా వచ్చేది. మన చుట్టూ ఎప్పుడు అన్ని ఉంటాయి, మనం ఆహ్వానించిన దాన్ని హోల్డ్ చేయగలగాలి, దాన్ని స్ప్రెడ్ చేయగలగాలి. ఇప్పుడు ఒక మినుగురు పురుగు తీసుకుందాం ఎగ్జాంపుల్. మినుగురు పురుగు లైఫ్ ఎలా ఉంది చెప్పండి? మినుగురు పురుగు లైఫ్ అంతా కూడా లైట్ ని స్ప్రెడ్ చేస్తూనే ఉంటది. దాని లైఫ్ టైం చాలా తక్కువ. అదే ఒక టైగరు, లయన్, ఇంకేదైనా యానిమల్ తీసుకోండి, తన జీవితాంతం ఏం చేస్తుంది? తినడం, పడుకోవడం, లేకపోతే సంతానోత్పత్తి చేయడం, లేకపోతే చనిపోవడం. కానీ దానికి ఏం పేరు? టైగర్, లయన్, ద గ్రేట్ అనే పేరు. ఎందుకు? ఆ మెటీరియలిస్టిక్ సంబంధించిన, అంటే మనమే హుక్ అయి ఉన్నాం. మరి ఇప్పుడు టైగర్ లైఫ్, లైన్ లైఫ్ గ్రేటా, లేకపోతే ఒక మినుగురు పురుగు లైట్ ని స్ప్రెడ్ చేసే లైఫ్ గ్రేటా? ఏది చూస్ చేసుకుంటాం మన సోల్ ప్లాన్ లో? సోల్గా ఉన్నప్పుడు అదే చూస్ చేసుకుంటాం. బట్ మెటీరియలిస్టిక్ వరల్డ్కి వచ్చిన తర్వాత దీనిలో ఒక క్లింగ్ అవుతాం. ఎక్కడ అంటే ఇది మైండ్ గేమ్ వస్తుంది, ఇగో వస్తుంది, అండ్ ఆ రియాలిటీ నువ్వు చూసుకున్న, అంటే నువ్వు ఏర్పరచుకున్న రియాలిటీ నీది కాదు, ఇది అంతా రియాలిటీ అనుకుంటావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది నువ్వు మర్చిపోయి. వండర్ఫుల్ మేడం. ఈ సోల్ ప్లాన్ అర్థమైన తర్వాత, సోల్ కాంట్రాక్ట్ అన్నీ అర్థమై సాధన చేసిన తర్వాత కొంతమంది ఇంకా నేను బయట ఎక్కడ జెల్ అవ్వలేకపోతున్నాను, ఒక జాబ్ అయినా మ్యారేజ్ అయినా డెసిషన్ తీసుకోవడానికి ఊగిసలాడుతూ ఉంటారు. ఎందుకని అంటారు? ఇప్పుడు ప్లాన్ అయితే అర్థమైంది కదా, ఒక్కొక్కసారి అంటే సోల్ ప్లాన్ ప్రకారంగా అది జరుగుతుందా? వీళ్ళు సాధన చేసినాం, చేస్తే చేసాం, లేకపోతే లేదని ఇది ఆధ్యాత్మిక బద్ధకం కిందికి వస్తుంది అంటారా? అది ఆధ్యాత్మిక బద్ధకమే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ లైఫ్ని, ఈ లైఫ్ని డిఫరెంట్గా చూస్తున్నారు. అది డిఫరెంట్ గా చూస్తారు. కొన్ని ఉంటాయి టాక్సిక్ గా, అంటే మరీ నేను బాగా ఫిజికల్ గా అబ్యూజింగ్, లేకపోతే ఇంకేదైనా అబ్యూజ్, మరీ నిన్ను డౌన్ టు బాగా లోపలికి పుల్ చేసేసి నీ లోపల ఉన్న లైట్ని కానీ, లేకపోతే నిన్ను కన్ఫ్యూజన్ స్టేట్కి గురి చేసే కొన్ని టాక్సిక్ ఉంటాయి రిలేషన్స్. వాటిలో నుంచి తప్పించుకోవడమే బెస్ట్. అది తెలిసిపోతుంది ఎవరెవరి లైఫ్ అనేది ఏంటంటే. ఇప్పుడు నా లైఫ్కి వచ్చిన ప్రాబ్లమ్స్కి మనం ఎక్కడికో వెళ్తూ అడుగుతూ ఉంటారు అందరినీ, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఏ ప్రాబ్లంకైనా కూడా మనలోనే ఉంది సొల్యూషన్, మన లోపలనే ఉంటుంది సొల్యూషన్. కొన్నాళ్ళు అన్ని పక్కన పెట్టి డీపర్ సాధన చేస్తే మళ్ళీ వెంటనే కనెక్ట్ అవుతుంది. అంటే నీకు వాళ్ళతో ట్రావెల్ చేసే ఇది ఉంటే నువ్వు కనెక్ట్ అవుతావు. అంతేగాని నేను ధ్యానం చేసా కాబట్టి నువ్వు నువ్వు నా దగ్గరికి రా అంటే అలా ఎలా వస్తారు? వాళ్ళ ప్లాన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఎవరికి కూడా వేరే వాళ్ళ దాన్ని జడ్జి చేయడం కానీ, వేరే వాళ్ళ దాంట్లో వేలు పెట్టే అధికారం కూడా లేదు. అంటే ఇప్పుడు సాధన చేసే వాళ్ళు, సాధన చేయని వాళ్ళతో కూడా సోల్ కాంట్రాక్ట్ ఉంటుంది.
ఉంటుంది వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ వాళ్ళకి ఏమైనా వీలైతే నేర్పించడానికి కూడా ఉంటుంది. ఉంటుంది అంటే అదే కదా, ఒకరు సాధన చేస్తూ ఉంటారు ఇంట్లో, ఇంకొక పార్ట్నరు లేదా ఇంట్లో వాళ్ళు సాధన చేయరు, ఇంకెప్పుడు వీళ్ళిద్దరి మధ్యన. ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ అర్థమైన తర్వాత ఫ్యామిలీలో రిలేషన్షిప్లో ఎలా ఉండాలి ఉంటారు, అది వెరీ ఇంపార్టెంట్ మేడం. చివరిగా మీ నుంచి తెలియాలి. కొంచెం డిటాచ్ అవ్వాలి. అంతా నేనే అంటే డిటాచ్మెంట్ అంటే దేంట్లో మన బాధ్యతల నుంచి డిటాచ్ అవ్వడం కాదు. ఇక్కడ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చిన చాలా మంది డిటాచ్మెంట్ అంటే ఫిజికల్ గా డిటాచ్ అవ్వడం అనుకుంటారు. ఫిజికల్ గా డిటాచ్ అయ్యి నువ్వు మళ్ళీ ఎక్కడో అటాచ్ అవుతున్నావేమో, అది డేంజర్ కదా. అసలు ఎప్పుడు ఎవరితో భూమి మీద ఉన్నంత వరకు డిటాచ్ అనే పదం లేదు, నిజానికి లేదు. నువ్వు క్రియేట్ చేసుకున్న ఆ ఎనర్జీతో ఎప్పుడు ఇంటాక్టే ఉంటాం. ఎవరిని కట్ చేయడం సాధ్యం అవా మేడం? కాదు. ఎప్పుడు ఎనర్జీ, ఇప్పుడు పత్రిజీ ఉన్నారు, ఇక్కడ కట్ చేసినాం మనం, వారు మనల్ని కట్ చేయలేదు, మనం వారిని కట్ ఉన్ననే ఉన్నది. మళ్ళీ మనం పైకి వెళ్ళినప్పుడేమో, కానీ ఉన్నంతసేపు అయితే ఉంటది. ఇది అర్థం కావాలి. డిటాచ్ అంటే వదిలేయడం కాదు, అది మైండ్ లో నుంచి పక్కకు పెట్టడం. వండర్ఫుల్. అలా ఆ సిచ్యువేషన్స్ నుంచి డిటాచ్ అవ్వగలగాలి, సిచ్యువేషన్ నుంచి. అంతేగాని పర్సనల్ గా నువ్వు అవ్వడం కాదు. ఆ సిచ్యువేషన్ నువ్వు ఎంత డీపర్ గా తీసుకుంటున్నావు, ఏం రియలైజ్ అవుతున్నావు, పోనీ ద నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి తారసపడినప్పుడు వాట్ యు రియలైజ్, వాట్ యు లెర్న్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వేమైనా తెలుసుకున్నావా, అలాంటివి ఏమైనా తీసుకోగలగాలి. ఒక స్పిరిచువల్ పర్సన్ ఎలా ఉండాలంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వేం తెలుసుకున్నావు, అంతేగాని వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని అనుకోకూడదు. వ్యక్తి ద్వారా జరిగిన ఆ విషయాన్ని నుంచి ఏం నేర్చుకున్నాము, ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఆన్సర్ చేసుకోవాలి, లేదా నువ్వు ఎలా మౌల్డ్ అవ్వాలి అనేది చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, మన మైండ్ తో వ్యక్తినే తిట్టుకుంటాము, ఆ పరిస్థితి పర్సనల్ గా తీసుకుంటాం. అక్కడ పర్సనల్ కాదు, అక్కడ వాళ్ళ వేలో వాళ్ళు ఉంటారు. సో ఎవ్రీబడి ఈజ్ కరెక్ట్ అంటారు కదా పత్రి గారు కూడా, అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. బట్ నువ్వు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఈ స్పిరిచువల్ జర్నీలో ఏమవ్వాలి అంటే ఆల్వేస్ మన దివ్యత్వాన్ని, మన లైట్ని మనం కాపాడుకుంటూ అది హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలా కొన్ని రోజులు నీది నువ్వు అలా చేసుకుంటూ హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే మే చేంజ్ ఆర్ మే నాట్ చేంజ్. దట్ ఈజ్ మీ ఎజెండా కాదు అసలు అది. రైట్. మీరు నేర్చుకోవడానికి వచ్చింది ఏంటి, ఆ పార్ట్నర్తో కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ షేరింగ్, లేకపోతే ఓపిక, సహనం పెంచుకోవడానికి ఛాలెంజెస్, లేదా ఈ లైఫ్ టైంలో ఏవైతే అంతకుముందు మనము వదిలేసి వచ్చిన నేర్చుకొని పాఠాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేర్చుకోవడానికే వచ్చి ఇన్కంప్లీట్ లెసన్స్ అన్నిటిని. సో దానికి మనం ఇన్కార్నేట్ అయ్యి అక్కడ ఒక సోల్ ప్లాన్ గీసుకొని ఆ ప్లాన్ ప్రకారం మాత్రమే, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మాత్రమే ఇది ఎవ్రీథింగ్ గోస్ అని జరుగుతుంది. అంటే అతనికి తెలిసినా తెలియకపోయినా, ఎవరికైనా సరే ఒక మనిషికి తనకు తెలిసినా తెలియకపోయినా జరిగేది అదే. కాకపోతే తెలిసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం అవేర్గా ఉంటారు వాళ్ళు, ఆ జర్నీ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇవన్నీ ఇక మేడం, ఇవన్నీ తెలుసుకొని వీటితో ఎప్పుడు అవేర్నెస్తో ఉండాలంటే చేయాల్సిన ప్రాక్టీసెస్ ఏంటివి? ఓకే సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ చేయాల్సిన ప్రాక్టీసెస్ అంటే మెయిన్ ప్రధానంగా చూసుకుంటే ధ్యానం. ఎందుకంటే ధ్యాన సాధన, ధ్యానం అనేది ఊరికే ఏదో ఒక బాడీని అలా పెట్టి మనము శ్వాసను గమనిస్తూ ఉండడం కాదు. అక్కడ ధ్యానం అంటే మనం ఫస్ట్ బ్రెత్తో కనెక్ట్ అవుతాం. ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పారు మనకి, శ్వాసతో కనెక్ట్ అవ్వండి అంటారు. ఎందుకంటే శ్వాస అనేది ద లైఫ్ ఫోర్స్. అక్కడ డివినిటీ అంతా కూడా, నీ దివ్యత్వం అంతా ఆ లైఫ్ ఫోర్స్లో ఉంటుంది. అది లేకపోతే మనం లేం కదా, ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉండము. సో ఆ శ్వాసను పట్టుకొని నీ ఇన్నర్లోకి నువ్వు ప్రయాణం చేయడం, నువ్వేంటి అనేది తెలుసుకోవడం అనేది దానికి ఎంతో ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు. ఇంకొకటి సరెండర్షిప్. ఎవరికి? ఫిజికల్గా ఉన్న గురువు కాదు, నీ శ్వాసకి, ఆస్ట్రల్గా కానీ ఫిజికల్గా గురువులు వస్తారు నీకు హెల్ప్ చేయడానికి. స్పిరిట్ గైడ్స్ ఎప్పుడు కూడా మనకి, అంటే గైడ్స్ ఉంటారు మనకి. ఎవ్రీ స్పిరిట్ హ్యాస్ కొంతమంది గైడ్స్ని ఇస్తూ ఉంటారు మనం పైనుంచి వచ్చినప్పుడు. అందరు కూడా అలాంటి వాళ్ళే నీకు తారసపడి హెల్ప్ చేస్తారు. సూపర్ పాయింట్ మేడం. సాధన అండ్ సరెండర్, ఈ రెండు ఎస్లు ఆచరిస్తే ఇవన్నీ తెలుసుకుంటాం, అలా జీవిస్తాం. ఫైనల్గా ఈరోజు మీ మెసేజ్ మేడం. నా మెసేజ్, ఏదైనా సరే ఒక స్పిరిచువల్ జర్నీలోకి వచ్చినప్పుడు మెటీరియలిస్టిక్ స్పిరిచువల్ అనేది డిఫరెంట్ కాదు. ఎప్పుడైనా కూడా ఈ మెటీరియలిస్టిక్లో విన్ అవ్వాలంటే దాన్నే పట్టుకొని కూర్చోకుండా దాని రూట్ కాజ్ అయిన ఒక స్పిరిచువల్ జర్నీలో ఒక స్పిరిచువల్ అవేకనింగ్ కానీ, మీ ఆత్మతత్వాన్ని, ఆత్మ అంటే మనం ఎందుకు వచ్చాము, ద సోర్స్,
సోర్స్కి కనెక్ట్ అవ్వడం అంటారు. ఇప్పుడు భగవంతుడికి పూజ చేస్తాం అంటే ఏంటి, సోర్స్కి కనెక్ట్ అవ్వడం, అక్కడున్న మూర్తికి కనెక్ట్ అవ్వకండి, సోర్స్కి కనెక్ట్ అవ్వడం. అప్పుడు ద సోర్స్ ఏం చేస్తుంది, ఆ పైనున్న సోర్స్, అల్టిమేట్ సోర్స్ నిన్ను డైరెక్ట్ చేస్తుంది. దానికి కావాల్సింది సరెండరే కాదు, సమ్ టైమ్స్ ఫర్గివ్నెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. మన జీవితంలో ప్రతిరోజు మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద మిరాకిల్స్ జరగాలనుకుంటారు అందరూ. 4 రోజులు ధ్యానం చేయంగానే లేకపోతే ఒక యోగా చేయంగానే పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోవాలని వెంటనే మన మైండ్ ఎక్స్పెక్టేషన్లో ఉంటుంది. చిన్న చిన్నవి మిస్ అయిపోతాం. చాలా చిన్నవి కూడా ఒక బ్లెస్సింగ్ లానే అందుతుంది మనకి ప్రతిరోజు. అంటే అసలు మనం నెక్స్ట్ రోజు శ్వాస తీసుకొని ఉంటున్నాం, లైఫ్ ఉంది అంటేనే అది పెద్ద బ్లెస్సింగ్. దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి యూనివర్స్కి. అండ్ ఇంకొకటి, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే నీకు థ్యాంక్ఫుల్నెస్ నీ పట్ల, నీ పేరెంట్స్, నీ శ్వాస పట్ల, నీ బాడీ పట్ల, నీకు మరో జన్మ ఇచ్చిన గురువు పట్ల, ఈ అవేర్నెస్ అంతా చెప్పిన గురువు పట్ల, అలా చుట్టూ ఉన్న నేచర్ పట్ల ఉండాలి కృతజ్ఞతతో. ఒక సన్ రైజ్ వస్తుంది పొద్దున్నే, సూర్యకిరణం వస్తుంది. ఆ సూర్యకిరణాన్ని నువ్వు ఆనందించలేకపోతే, లేకపోతే దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోకపోతే, పోయి చెప్పుకోని అవసరం లేదు, పెద్దగా ఉపన్యాసం, ఫీలింగ్ అంతే, ఆ ఫీల్ తో ఉండడం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా, ఆత్మ ప్రణాళిక తెలియక ముందు ఎంత గడబిడతో, అహంకారంతో, మనసుతో ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ ప్రణాళిక అర్థమైందో, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా, నా చుట్టూన్న వాళ్ళను నేనే క్రియేట్ చేసుకున్నా అని ఇంకా డీపర్గా సోల్ కాంట్రాక్ట్ అర్థమవుతుంది. ఒక ప్రొఫెషన్లో ఉన్నాను, లేదా ఒక రిలేషన్షిప్లో ఉన్నాను, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాను, కొంతమంది మధ్యలో ఉన్నాను అంటే సోల్ కాంట్రాక్ట్ ఉంది. అంటే ఏం చేయాలి, ఇక్కడ తెలుసుకున్న ఈ ఆత్మ ప్రణాళికలో తెలుసుకున్న, నేర్చుకున్న విషయాల్ని అక్కడ ఎగ్జిబిట్ చేయడం. మేడం గారు మెసేజ్లో మెటీరియల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ వేరు కాదు, స్పిరిచువల్గా తీసుకున్న ఎనర్జీని, జ్ఞానాన్ని ఇక్కడ అప్లై చేయాలి. ఫిజికల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేయడం కాదు. ఫిజికల్ లైఫ్ వద్దు, కళ్ళు మూసుకుంటే బాగుంది అనేది అది సరైంది కాదు అనేది కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఉండడంతో పాటు సాధన చేయాలి, సరెండర్నెస్తో ఉండాలి, గ్రాటిట్యూడ్తో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. సో ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అందిస్తున్న పిఎంసికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.